హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కొక్కసారి ఇంట్లో ఎన్ని కూరగాయలున్నా కూడా ఏం కూర చేయాలో అర్థం కాదు కదండీ! సో, అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా సింపుల్‌గా ఇలా టమాటా రసం పెట్టి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా జ్వరం, జలుబు చేసినప్పుడైతే నోటికి చాలా చాలా బావుంటాయండి. ఇంకా చిన్న పిల్లలైతే ఇలా రసం చేసి పెట్టి అన్నంలో వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంకా లేట్ చేయకుండా రసం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ముందుగా రసం చేసుకోవడానికి బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే రసం చేస్తున్నానండి. మీకు ఎంత రసం కావాలనే దాన్ని బట్టి టమాటాలైతే తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రసంలో చింతపండునైతే అస్సలు వాడమండి. సో, అందుకనే టమాటాలనే కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలన్నమాట. తీసుకున్న టమాటాలని పైనుండే తొడిమని ఇలా తీసేసి 2 ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. టమాటాలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు మునిగేంత వరకు నీళ్ళైతే వేసుకొని గిన్నెని గ్యాస్ పైన పెట్టేసి టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే టమాటాలైతే ఇలా మెత్తగా అయిపోతాయండి. ఎలా ఉడికిపోవాలంటే ఇలా తొక్క అనేది సపరేట్ అయిపోవాలన్నమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. కిందికి దించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు ఉప్పు, అలాగే ఒక స్పూన్ పసుపు, ఇంకా కొద్దిగా చల్లటి నీళ్ళు వేసుకోండి. ఇలా చల్లటి నీళ్ళు వేసుకోవటం వల్ల టమాటాలైతే తొందరగా చల్లారిపోతాయండి. టమాటాలు బాగా చల్లారిపోయిన తర్వాత మొత్తం అంతటిని చేత్తో బాగా పిసికేసేయండి. ఒకవేళ చేత్తో పిసకడం ఇష్టం లేదనుకునే వాళ్ళు పప్పుగుత్తితో కూడా ఎనిపేసుకోవచ్చండి. కొంతమంది అయితే టమాటాలని మిక్సీలో వేస్తారండి. అలా మిక్సీలో వేశారంటే రసం టేస్ట్ అంత టేస్టీగా ఉండవండి. సో, ఇలా చేత్తో కానీ పప్పుగుత్తితో కానీ పిసికేసుకున్న తర్వాత అందులో ఉండే తొక్కల్ని సపరేట్ చేయడం కోసం ఒక గిన్నె పెట్టుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టి రెడీ చేసి పెట్టుకున్న రసాన్ని ఆ స్ట్రైనర్‌లో పోసుకుంటూ ఉన్నామంటే రసం కిందికెళ్ళిపోయి ఓన్లీ తొక్కలు మాత్రమే స్ట్రైనర్‌లో ఉండిపోతాయన్నమాట. ఆ తొక్కల్ని మళ్ళీ గిన్నెలోకి వేసుకొని ఇంకొద్దిగా నీళ్లు వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్‌ని రిపీట్ చేయండి. టమాటా తొక్కల్ని వీలైనంత గట్టిగా ప్రెస్ చేస్తూ పిండేశారంటే అందులో ఉండే రసం మొత్తం అడుగున గిన్నెలోకి దిగిపోతుందండి. ఇప్పుడు తొక్కలనైతే పడేయొచ్చు. ఇలా రెడీ అయిపోయిన రసంలో ఒకసారి ఉప్పు, పులుపు చెక్ చేసుకోండి. ఒకవేళ నీళ్లు కానీ, ఉప్పు కానీ పడతాయనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళైనా, ఉప్పైనా వేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. రసంకి ఆయిల్ అయితే ఎక్కువగా పట్టదనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే ఒక 4, 5 ఎండుమిరపకాయలని కూడా తుంచుకొని వేసుకొని తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉంటే గనక కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేగిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం వేసేసుకోవాలి. రసం వేసుకున్న తర్వాత మీకు రసం చప్పగా ఉండకూడదు అనుకుంటే గనక తాలింపులో వేసుకున్న ఎండుమిరపకాయల్ని ఇలా చేత్తో నలిపేసేయండి. రసం అయితే కొద్దిగా మైల్డ్ స్పైసీగా ఉంటాయండి. ఫైనల్‌గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసి రసంనైతే ఒక 2, 3 పొంగులు రానివ్వండి. ఇలా రసం తెరులుతున్న టైంలో ఇప్పుడు అందులో రసం పౌడర్ వేసుకోవాలి. ఈ రసం పౌడర్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. వీడియో లింక్ అయితే కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. చూడని వాళ్ళుంటే ఒకసారి చెక్ చేయండి. రసం పొడి వేసిన తర్వాత ఇంకొద్దిసేపు తెరలకాగనిచ్చి ఉంటే గనక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నారంటే టేస్టీగా రసం అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, రసం పెట్టుకోవడం అయితే చాలా సింపుల్ కదా. సో, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.